శ్రీ 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 జగదాంబ జ్యోతిషాలయం. ఈ వీడియోని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సింహరాశి ఫలాలు 2024 సింహరాశి వారికి 2024 జాతకం ప్రకారం ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలను అందించడానికి సిద్ధంగా ఉంది. శని సంవత్సరం పొడవునా మీ 7వ ఇంట్లో నివసిస్తుంది. మీ వైవాహిక జీవితాన్ని బలపరుస్తుంది మరియు మీ భాగస్వామి పాత్రలో సానుకూల పరివర్తనలకు దోహదం చేస్తుంది. వారిని దృఢ సంకల్పం ఉన్న వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది. అంతేకాకుండా మీ వ్యాపార వెంచర్లలో స్థిరమైన వృద్ధికి స్పష్టమైన సూచనలు ఉన్నాయి మరియు మీరు మీ వ్యాపారాన్ని విస్తరించడాన్ని కూడా పరిగణించే అవకాశముంది. ఈ సంవత్సరం సుదీర్ఘ ప్రయాణాలను ప్రారంభించే వాగ్దానాన్ని కలిగి ఉంది మరియు అంతర్జాతీయ ప్రయాణానికి అవకాశం కూడా ఉండవచ్చు. సంవత్సరం ప్రారంభమైనప్పుడు బృహస్పతి 9వ ఇంట్లో ఒక స్థానాన్ని తీసుకుంటాడు. మీ నిర్ణయాత్మక ప్రక్రియలలో విలువైన సహాయాన్ని అందిస్తాడు. మతపరమైన మరియు ఆధ్యాత్మిక సాధనల పట్ల మీ మొగ్గు పెరుగుతుంది మరియు గృహ ఆధారిత కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభమవుతాయి. మీ తండ్రితో మీ సంబంధంలో మెరుగుదలలను ఆశించండి. తదనంతరం మే 1 నాటికి బృహస్పతి 10వ ఇంటికి పరివర్తనం చెందుతుంది. మీ కుటుంబ జీవితం మరియు వృత్తిపరమైన ప్రయత్నాల మధ్య పరస్పర చర్యను మెరుగుపరుస్తుంది. అయితే సంవత్సరం పొడవునా 8వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల మీ ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. సింహరాశి ఫలాలు 2024 సంవత్సరం ప్రారంభంలో మీ శృంగార రంగంలో కొన్ని సవాళ్లను ప్రవేశపెట్టవచ్చని అంచనా వేసింది. 5వ ఇంట్లో సూర్యుడు మరియు కుజుడు ఉండటంతో మీ ప్రేమ జీవితంలో ఆటంకాలు వ్యక్తమవుతాయి. ఏదేమైనా 9వ ఇంటి నుండి బృహస్పతి యొక్క క్రమంగా సామరస్యాన్ని పునరుద్ధరిస్తుంది. ఇది మీ సంబంధాలను బలోపేతం చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. కెరీర్ ముందు విజయం అందుబాటులోకి వచ్చినట్లు కనిపిస్తుంది మరియు వ్యాపారాలలో మునిగిపోయిన వారు ఫలవంతమైన సంవత్సరానికి సిద్ధంగా ఉంటారు. సంవత్సరం ప్రారంభ దశ విద్యార్థులకు కొన్ని హానిని కలిగిస్తుంది. నేర్చుకోవాలనే నిజమైన ఆతృతతో మీ దృష్టి మీ విద్యా విషయాలపై స్థిరంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ స్వభావరీత్యా తీవ్రమైన గ్రహాల ప్రభావం మీ శ్రేయస్సుపై ప్రభావం చూపుతుంది మరియు మీ వాతావరణంలో మార్పులను ప్రవేశపెట్టవచ్చు. మీ అధ్యయనాలలో ఆటంకాలు కలిగించవచ్చు. ఏదైనా విద్యాపరమైన అంతరాయాలకు ఇది సాధ్యమయ్యే వివరణగా ఉపయోగపడుతుంది. సంవత్సరం ప్రారంభం కుటుంబ జీవితంలో ఫలితాల సమ్మేళనాన్ని ఇస్తుంది. సంవత్సరం ప్రారంభం కుటుంబ జీవితానికి ఫలితాల సమ్మేళనాన్ని అందిస్తుంది. కుటుంబ సామరస్యానికి అంతరాయాలను సంభావ్యంగా పరిచయం చేస్తుంది. జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరముంది. ఈ సంవత్సరం ప్రారంభం మీ వైవాహిక జీవితానికి ప్రయోజనకరంగా ఉంటుంది. జీవిత భాగస్వాములు అంకితభావంతో వారి పాత్రలు మరియు బాధ్యతలను స్వీకరిస్తారు. ఆర్థికంగా ఈ సంవత్సరం ఒడిదుడుకులను ప్రదర్శిస్తుంది. 8వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల అనవసరమైన ఖర్చులకు దారితీయవచ్చు. మీ సంపాదనను పెంచుకోవడంపై దృష్టి పెట్టడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. 5వ ఇంటిలో సూర్యుడు, 7వ స్థానంలో కుజుడు, 8వ స్థానంలో శని మరియు 12వ స్థానంలో రాహువు ఉండటం వలన ఆరోగ్య అంశం సంవత్సరం ప్రారంభంలో స్వల్పంగా బలహీనతను అనుభవించవచ్చు. మంచి ఆరోగ్య పద్ధతులను పెంపొందించడం అత్యవసరం. శారీరక రుగ్మతల ఆకస్మిక ఆవిర్భావానికి అవకాశముంది. అందువల్ల ఏ విధమైన నిర్లక్ష్యాన్ని నివారించడంలో వివేకం అవసరం. ఇలాంటి మరిన్ని వీడియో నోటిఫికేషన్ల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని నొక్కండి. థ్యాంక్ యూ.